ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు మీ లగ్నరీత్యా, ముఖ్యంగా లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. లగ్నరీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే సహజంగా ఇక్కడ చూడండి, వృషభంలో చంద్రుడు గురువు కలిసి ఉన్నారు. ఈ చంద్రుడు సింహం వరకు సంచారం జరుగుతుంది 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. నీచబడినటువంటి కుజుడు కర్కాటక రాశిలోని, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుడు, ధనస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయం మనం ఒక్కొక్కరిగా చెప్పుకుందాం. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా లగ్నంలో కేతువు ఉన్నాడు. సర్వసాధారణంగా లగ్నంలో కేతువు యొక్క సంచారం జరిగేటప్పుడు ఏంటంటే కాస్త ఆధ్యాత్మిక చింతన కానివ్వండి, వైరాగ్య యోగాలు కానివ్వండి, దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మికత అనేటువంటిది మంచిదే, కానీ వైరాగ్యము, దేని మీద చింతన లేకపోవడం అనేటువంటిది ఏంటంటే కొంచెం మంచి విషయం కాదు. అలాంటప్పుడు గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మీకు ఆ వైరాగ్యం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అదేవిధంగా ధనాధిపతి, మీ ధనాధిపతి కనుక చూసుకున్నట్లయితే 4వ స్థానంలో ఉన్నాడు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ప్రాపర్టీస్ మూలంగా కానివ్వండి, ఎనీథింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా కాస్త ధనయోగం అనేటువంటిది ఉంటుంది. మరియు దీంతోపాటు ఏదైనా నేర్పడము, టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్, వీటి మూలంగా ధనయోగం రావడం. అదే కాకుండా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో, అంటే కొత్తగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది దశమ స్థానాన్ని చూస్తుంది. కాబట్టి ఈ దశమ స్థానం అనేటువంటిది ఇక్కడ ప్రభావితం అనేది అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఈ ఉద్యోగ యోగాలు కూడా ఇస్తుంది. కాకపోతే ఈ 9వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు, అంటే దాని తర్వాత చంద్రుడు ఇక్కడికి వస్తాడు అనుకోండి, ఉన్నందుకు ఏంటంటే కొంచెం గురువు కూడా వక్రించినందుకు కాస్త ఈ ఉద్యోగ సంబంధించిన అవకాశాల్లోనే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బట్ రావడం మాత్రం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా 3లో రవి ఉండడం అనేటువంటిది మంచిదే. కొత్త ఫ్రెండ్స్ అవ్వడం కానివ్వండి, కొంత ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఈ 4లో శుక్రుడు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే దూరపు ప్రాంతాలకు వెళ్ళడము. ఇంకోటి, ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని డైరెక్షన్, ఏ డైరెక్షన్ అయితే మీకు పనికి వస్తుందో ఆ డైరెక్షన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే 4 దిశలు, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 మంచివే. అందులో ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్య దిశలు కూడా మంచివే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఏ దిశ పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని పరంగా తీసుకోండి ఇప్పుడు ప్రాపర్టీస్ తీసుకున్నా కూడా. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కానివ్వండి, లేనట్లయితే విదేశాల్లో సంబంధాలు ముఖ్యంగా, ఎందుకంటే 7వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించినటువంటివి కుదురుతాయి ఈ సమయంలో కనుక మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే. అందులోని ప్రధానంగా ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. గోచారం గ్రహాలు ఆ బలాన్ని ఇస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త 8వ స్థానాధిపతి నీచబడ్డాడు కాబట్టి ఇక్కడ 6వ స్థానం మీద శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి కాస్త శత్రుత్వాలు, దీనివల్ల ఆకస్మికంగా ఒక సంఘటన జరగడం వల్ల శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. బికాజ్ ఆఫ్ 8వ నీచబడినందుకు. సో కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే శుక్రుడు ఉన్నాడు కాబట్టి చాలా మటుకు సేవింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా లగ్నంలో కేతు ఉన్నందుకు ఏమవుతుందంటే ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోవడం, ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేయడం, లేనట్లయితే ఏదో ఆలోచిస్తూ రోడ్డు దాటడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సహజంగా కూడా గోచారంలో కాస్త కుజుడు నీచబడి ఉన్నప్పుడు సర్వసాధారణంగా అందరూ కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలి.
మరియు లాభస్థానంలో నీచపడి ఉన్నందుకు కొంచెం బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అంతే ముఖ్యంగా ఇక్కడ అప్పులు, తొందరపడి అప్పులు తీసుకొని, ఎందుకంటే 6వ స్థానంలో ఉండేటువంటి శని మీద దృష్టి ఉంది కాబట్టి ఎక్కడి నుంచి పెద్ద అప్పు తెచ్చేసి దాన్ని బిజినెస్ పెట్టడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, చండీ పారాయణం ఎక్కువగా చేయండి. మీరు ఎంత చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది చూసుకున్నట్లయితే. ప్రధానంగా ఇక్కడ కొంత ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఎందుకంటే దశమాధిపతి 12వ అధిపతితో కలిసి 3లో ఉన్నందుకు ఉద్యోగపరంగా మార్పులు కనబడుతున్నాయి. అదేవిధంగా నవగ్రహాల్లో ముఖ్యంగా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కేతు దగ్గర కూడా అన్ని విధాలు బాగుంటుంది. కార్తీక మాసంలో రకరకాల దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కావచ్చు, దీపదానం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి వాయు పురాణంలో కానీ రకరకాల పురాణాలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క దీపము ఒక్కొక్క సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు కార్తీక మాసంలో చూడండి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ లోపల నెయ్యిని వేసి దీపం ఇస్తూ ఉంటారు. అది చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి అక్కడ పచ్చి కొబ్బరికాయ కొట్టాలా, ఎండి కొబ్బరికాయలు ఇవ్వాలా అని. కానీ పచ్చి కొబ్బరికాయనే కొట్టినటువంటి దాంట్లో ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు మన నీళ్ళని తీసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి ఆ యొక్క పరమేశ్వరుడికి, విష్ణువుకి భావన చేసుకుంటూ మీరు కనుక దీపం కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఆగిపోయిన పనులు కాస్త మూమెంట్ వస్తుంది, కదులుతాయన్నమాట. అలాగే మరి కొంతమంది నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు. నిమ్మకాయ దీపం అనేటువంటిది కట్ చేసి చక్కగా దాన్ని నిమ్మకాయ రసం తీసి దాన్ని తిరగేసి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి పెడతారు. దానివల్ల ఏమిటంటే ఏదైనా చూడండి, ఒక్కోసారి అంటూ ఉంటారు, ఏదో నాకు ఏదో నెగిటివ్గా అనిపిస్తుంది, సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందని, లేకపోతే ఏదో భయాలు వస్తూ ఉంటాయి కొంతమంది. అలా భయపడుతున్నటువంటి వారు చక్కగా ఆ దీపాలని వెలిగించి దుర్గానామాన్ని కనుక ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే 100% అంటే ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే అనవసరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఏదైనా దగ్గరలో ఉన్నా సరే పోవడం జరుగుతుంది. దుర్గా మంత్రం వల్ల ధైర్యం పెరుగుతుంది. మరి కొంతమంది పిడకల్లో, అంటే ఇది మన పిండితో తయారు చేసినటువంటి దాంతో ఒక చిన్న చిన్న దీపకుందల్లా తయారు చేసుకొని పెడుతూ ఉంటారు. అది కూడా చాలా మట్టుకు మీకు పనులు ముందుకు సాగడానికి పనికి వస్తుంది. అయితే ఇందులో కొంతమంది కామ్యం, అంటే అవతల వాళ్ళు ఏదైనా కొంచెం మీ మీద ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు తగ్గాలని చెప్పి ఎర్ర ఒత్తి వేసి దీపం పెడతారు. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే ఒకసారి మట్టి దీపం వాడింది మళ్ళీ వాడకూడదు కదా అంటుంటారు. అంటే ఏమిటి, ఈ మట్టి దీపాన్ని కడగకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మళ్ళీ దీపం పెట్టకూడదు, అలా వాడొద్దు అన్నారు. కానీ మట్టి దీపాన్ని ఒకరోజు ఇవాళ వాడాము, రేపు మళ్ళీ దీపం పెడుతున్నాం అనుకోండి, దాన్ని చక్కగా కాల్చి కానీ లేకపోతే వేడి నీళ్ళతో కడిగి కానీ నీట్గా తుడిచి మళ్ళీ వాడచ్చు. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్గా ఆ దీపాన్ని ఏమీ కడగకుండా ఏం చేయకుండా అలాగే తీసుకెళ్ళి మళ్ళీ ఒత్తిని, ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ఒత్తికే మళ్ళీ వెలిగిస్తారు కొంతమంది తెలియక. అలా చేయకూడదు. ఇందులో పౌర్ణమి నాడు మనకి కార్తీక పౌర్ణమి నాడు 360 ఒత్తులు వెలిగిస్తారు. 360, 365 ఒత్తులు ఉన్నటువంటి దాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారంటే నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవతా రక్షణ ఎక్కువగా ఉంటుంది, దేవత కాపాడుకుంటూ ఉంటుంది వాళ్ళని. కొన్ని సందర్భాల వల్ల మనకి ఇంట్లో ఏదైనా కొన్ని సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఊరు వెళ్ళడం వల్ల, ఇంకేదైనా కారణం, అనారోగ్యం వల్ల ఒక్కోసారి దీపం పెట్టము. అలాంటప్పుడు అలా ఏదైనా మిస్ అయినటువంటి దోషము కలగకుండా ఉండడం కోసం 360 దీపాలు ఒత్తులకు సంబంధించిన దీపం కార్తీక పౌర్ణమి రోజు పెడతారు. అదేవిధంగా కార్తీక మాసంలో ఉదాహరణకి మీ జన్మజాతకంలో రవి బాగోలేడు, అంటే సన్ బాగోపోవడం వల్ల ప్రమోషన్స్ రాకపోవడం గట్రా జరుగుతుంది. సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో, ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం, సంతాన యోగం కలగడం. సూర్యుడికి గురువుకి కనుక చేసుకున్నట్లయితే సంతాన యోగం కూడా కలుగుతుంది. అంటే కొంతమందికి పంచమ స్థానం పాడైంది అనుకోండి, సంతానం విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, అలా చూసుకోండి. వ్యాపారాలు మీకు కలిసి రావట్లేదు అంటే లాభస్థానము బుధుడు పాడయ్యని అర్థం మీ జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో బిల్వపత్రం నీటితో శివాభిషేకం చేయండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి.
మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి వారికి చంద్రుడు పాడవుతాడు, 4వ స్థానాధిపతి పాడవుతారు జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు చంద్రుడికి సంబంధించిన అంటే ఏమిటి, పాలు కానీ పెరుగు కానీ, పాలు పెరుగు చక్కెర అంటే పంచామృతాలు కలిపి కూడా స్వామివారికి అభిషేకం చేసినట్లయితే, అదేవిధంగా ధ్యానంలో నమశివాయ, ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు, మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ప్రతిదీ పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్తుందండి, గొడవలు అవుతున్నాయండి, ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే ఒకటే చెప్తానండి మీకు. ఇక్కడ బిల్వపత్రం మీద శ్రీం అని చెప్పి రాసి స్వామివారికి బిల్వపత్రాలతో అభిషేకం చేయడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ గోశాలకు వెళ్ళి కాస్త క్యారెట్స్ తినిపించడము, మరియు మందార పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయడము. తెల్లటి పుష్పాలు మందార పుష్పాలతో కలిపి చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు అనేటువంటివి తగ్గుతాయి. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటంటే, చక్కగా మీరు నూనెని మీకు దగ్గరలో ఆలయంలో, శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో నూనెని ఇవ్వండి దీపారాధన కోసమని. లేదు నూనె బాటిల్ కొన్ని అక్కడ పెట్టి ఆలయంలో పెట్టి కొన్ని కుందులు, దీప కుందులు పెట్టండి, ఎవరైనా వాడుకోవచ్చు నూనెని. ఆ రకంగా మీకు శని బలం పెరగడము, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడము, శని దోషం తగ్గడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అనవసరమైన భయాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారు దుర్గానామాన్ని, దుర్గా హోమాన్ని ఈ కార్తీక మాసంలో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా శత్రుపీడ భయము పోతుంది. ప్రతిదానికి ఆటంకాలు అవుతున్నాయండి అని అనుకున్నప్పుడు మంగళవారాలు ప్రత్యేకంగా గణపతి కోసం ప్రత్యేకంగా చేయడం, అంటే ఏదైనా ఒక హోమం కానీ తర్పణం ప్రత్యేకంగా మంగళవారాలు ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి. మరియు నిత్యము ఈ కార్తీక మాసం మొత్తము కూడా గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ మాసంలో గణపతి, స్కందుడు, అదేవిధంగా శివుడు, పార్వతి అంటే శక్తి ఆరాధనలు మరియు విష్ణు ఆరాధన అన్నీ కూడా గొప్పగా పనిచేస్తాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సంబంధించిన ఇబ్బంది వస్తుంది, వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఉదాహరణకి అమ్మవారి యొక్క ఆరాధన, అందులో లలిత సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇలా కనుక చేసినట్లయితే 100% కూడా మీకు ఏదైతే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషము పరిపూర్ణంగా పోతుంది. కాకపోతే మనస్ఫూర్తిగా చేయండి, ఇంకా మనస్సును అక్కడ పెట్టి ఒక ఆరాధనా భావంతో చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఫలితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.